2026 కొత్త సంవత్సరంలో మన దేశం ఎలా ఉండబోతుంది, రాజకీయ నేతల జాతకాలు ఎలా ఉండబోతున్నాయన్న ఆసక్తి సర్వత్రా వ్యక్తమవుతుంది. ఇదే అంశంపై చర్చించేందుకు మనతో ప్రముఖ జ్యోతిష్య పండితులు పాలెపు చంద్రశేఖర్ శర్మ ఉన్నారు. సార్ నమస్కారం. సార్ నమస్కారం అండి. సో అంటే ఈ సంవత్సరంతో పోలిస్తే అంటే 2020 చాలా ప్రమాదాలు జరిగాయి, చాలా ఇన్సిడెంట్లు కూడా జరిగిన సందర్భాలు ఉన్నాయి. అంటే ఈ సంవత్సరంతో పోలిస్తే వచ్చే 2026 సంవత్సరం ఎలా ఉండబోతుందంటారు? చాలా చక్కని ప్రశ్న. చూస్తున్నటువంటి ప్రేక్షకులకు ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం తెలియజేస్తూ, సందీప్ గారు అడిగినటువంటి ప్రశ్న మన అందరిలో కూడా తెలుసుకోవాలనే ఉత్సాహం కనబడుతూ ఉంటుంది. మనకు భారతదేశానికి స్వాతంత్రం 15 ఆగస్టు 1947 సంవత్సరంలో రావడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఆంగ్లమాన ప్రకారంగా చూసినప్పుడు మనకు ఈ 2026 సంవత్సరం అనేది చాలా వైభవంగా ఉండబోతుంది. దానికంటే ముందు ఒక్కసారి మనం 2025 గత చరిత్రను తీసుకుంటే అనేకమైనటువంటి ప్రమాదాలు, ఆకస్మికమైనటువంటి ప్రమాదాలు, తర్వాత దాన్ని ఎదుర్కోవడానికి మన భారత ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్ ద్వారా ఇటువంటి ఎన్నో సమస్యలతోటి మనము 2025 సంవత్సరాన్ని దాటి 2026 సంవత్సరానికి వెళ్తున్నాం సందీప్ గారు. అయితే ఈ 2026 సంవత్సరాన్ని చాలామంది మనకి ఇప్పుడు యూట్యూబ్లో ఎట్లా వస్తుందంటే, రాబోతున్నటువంటి ఉగాది యొక్క జ్యోతిష్య ఫలితాలన్నీ కూడా 2026 సంవత్సరంలోనే చెప్పేస్తున్నారు. లెక్క ప్రకారంగా ఉగాది మనకు మార్చి 19 వస్తుంది కాబట్టి దానికంటే ముందు తీసుకుంటున్నటువంటి ఈ యొక్క జాతకాలు ఏవైతే ఉన్నాయో, దేశ పరిస్థితి కానివ్వండి, వీటన్నిటి కూడా సంఖ్యాశాస్త్రపరంగా మాత్రమే మనం తీసుకోవడం సరి అయినటువంటి విషయం. అయితే ఈ 2026 అనే దాన్ని మనము సంఖ్యాశాస్త్ర ప్రకారంగా తీసుకుంటే 2+2+6 అంటే దాదాపు 2026ను మనము జమ చేసినప్పుడు టోటల్ 10 వస్తుంది. ఈ 10 మళ్ళా ప్లస్ చేసినప్పుడు 1 వస్తుంది. ఈ 1 అంటే ఏమిటి? గ్రహాలలో నెంబర్ 1 గ్రహం ఎవరు అంటే సూర్యుడు. సూర్యునికి 1వ నెంబర్గా ఉంటుంది. అయితే ఈ యొక్క సూర్యుని యొక్క పరిస్థితిని చూస్తూ మనకు 2026 అనేది రైజింగ్ ఇయర్ అని చెప్పవచ్చు. అంటే మనకు సూర్యగమనం చూడండి, ఇప్పుడు ఎండాకాలం వస్తే ఒక రకంగా, చలికాలం వస్తే ఒక రకంగా, వర్షాకాలం వస్తే ఒక రకంగా ఉంటుంది. అంటే సూర్య గమనం ఏ విధంగానైతే ముందుకు వెళ్తూ ఉంటుందో ఆ విధంగా యువత కూడా ముందుకు వెళ్ళే సంవత్సరం 2026 సంవత్సరం. తర్వాత ముఖ్యంగా 2026లో మనకి సంవత్సరం యొక్క సంఖ్యామాన ప్రకారంగా, అదేవిధంగా ఆస్ట్రాలజీ ప్రకారంగా కూడా సూర్యుడు, బృహస్పతి, తర్వాత మనకు మంగళుడు అంటే కుజగ్రహం, వీటి ఆధారంగానే ఈ యొక్క 2026 సంవత్సరము మొత్తం చూస్తూ ఉంటాం. అయితే 2026 సంవత్సరంలో మనకు జనవరి 1 నాటి యొక్క లగ్నకుండలిని గమనించినప్పుడు కుంభరాశిలో రాహు అనేది కనిపిస్తున్నాడు. ఎప్పుడైతే రాహు అనే గ్రహం కుంభరాశిలో ప్రవేశిస్తూ ఈ కుంభరాశిలో ఉంటూ ఉంటాడో, అంటే సుమారు ఒక 6 మాసాల దాకా మనకు మాయా ప్రపంచం అనే దాన్ని చూడబోతున్నాం సందీప్ గారు. ఇది చాలా విచిత్రంగా ఉంటుంది. ఏమిటి మాయా ప్రపంచం అంటే 3 విషయాలు బాగా మనం గుర్తుంచుకోవాలి. ఒకటి, మాయా ప్రపంచం అంటేనే రాహు ఎప్పుడు ఏం చేస్తాడో, ముఖ్యంగా కుంభరాశిలో రాహు ప్రవేశం చేసినప్పుడు అనేకమైనటువంటి విచిత్రమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. దాంట్లో మొట్టమొదటిది ఈ సంవత్సరం మీరు ఆల్రెడీ వింటూ ఉన్నారు న్యూస్ ద్వారా, గోల్డ్ రేట్ ఏదైతే ఉంటుందో ఈ సంవత్సరం విపరీతంగా పెరుగుతుందండి. ఎందుకంటే చాలా బంగారం రేట్ అనేది, దాంతోపాటు కనీవిని ఎరగని రీతిలో సిల్వర్ ఆల్సో అంటే వెండి కూడా చాలా పెరుగుతూ ఉంటుంది. అందుకే మన ప్రేక్షకులకు ఒక సలహా ఏమిద్దామంటే, ఇన్వెస్ట్మెంట్ అనేది వేరే వాటిలో పెట్టకుండా మీరు బంగారము, వెండిలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే తప్పకుండా మీకు లాభం అనేది ఈ సంవత్సరంలో
కలుగుతూ ఉంటుంది. గురువు గారు, ముఖ్యంగా మనకంటే కొత్త సంవత్సరం అంటే ఉగాదికి స్టార్ట్ అవుతుంది. అవును. అంటే ఏ రాష్ట్ర వారికి దీనికి ఎక్కువ ప్రభావం చూపే అవకాశం ఉందంటారు? అయితే మనకు రాష్ట్రాల దానికంటే అంటే ముఖ్యంగా ఇప్పుడు ఈ సంవత్సరం అక్కడి దాకా పోవాలనుకుంటే రాశులలో వృషభం, తుల రాశులకు చాలా వైభవంగా ఉంది ఇప్పుడు. కాబట్టి రాశులది మనము ఉగాది రోజున చెప్పుకుంటూ ఉంటాం. కానీ మనకు 2026 సంవత్సరంలో గోల్డ్ రేటు సుమారుగా 2 లక్షల దాకా వచ్చిన ఆశ్చర్యం లేదు. అంటే 10 గ్రాములకు 2 లక్షల రూపాయల దాకా వచ్చే అవకాశాలు ఉన్నాయి. తర్వాత సిల్వర్ రేటు కూడా సుమారుగా 3 లక్షల దాకా పెరిగే అవకాశం ఉంది. అంటే ఎందుకు ఇదంతా కూడా కుంభరాశిలో రాహు ప్రవేశం అయినప్పుడు బంగారానికి తర్వాత ఈ యొక్క సిల్వర్కు నాణ్యత పెరుగుతూ ఉంటుంది, ధరలు కూడా పెరుగుతూ ఉంటాయి. తర్వాత ముఖ్యంగా సందీప్ గారు ప్రకృతి వైపరీత్యాలు కూడా మీరు ఏ విధంగా అయితే 2020 సంవత్సరంలో ఒకసారి చూశారో అంతకంటే ఇంచుమించుగా అంతకంటే కొంత తక్కువ అయినా కూడా నార్త్ ఈస్ట్ భాగాలలో ఉన్నటువంటి రాష్ట్రాలే కావచ్చు, దేశాలే కావచ్చు, విపరీతమైనటువంటి భూకంపాలు వచ్చే అవకాశం మనకు కనబడుతుంది. ముఖ్యంగా హిమాలయ ప్రాంతాలకు సరౌండింగ్లో ఉన్నటువంటి ప్రాంతాలలో ఇది ఒకటి. తర్వాత మరి ఇంకోటి, మీరు ఇండియా పరిస్థితి చూసినప్పుడు, భారతదేశం యొక్క పరిస్థితి చూసినప్పుడు ఇండియాకు ఇతర దేశాలతోటి రిలేషన్షిప్ బాగా పెరుగుతూ ఉంటుంది. అంటే శత్రు దేశాలతోటి కూడా మిత్రత్వం పొందే సంవత్సరమే 2026 సంవత్సరంగా చెప్పుకోవచ్చు. చాలా దేశాలతోటి మనకు ఉన్నటువంటి సంబంధాలు తేటతెల్లం అయిపోతూ ఉంటాయి. తర్వాత ఇంకొక గమ్మత్తైనటువంటి విషయం ఏమిటంటే రాష్ట్ర మంత్రులలో కావచ్చు, దేశ మంత్రులలో కావచ్చు, మంత్రుల మధ్యన ఒడిదొడుకులు అనేవి వస్తూ ఉంటాయి. దానివల్ల కొంత పరిపాలనా విభాగంలో కూడా మార్పు అనేది వస్తూ ఉంటాయి. తర్వాత మనకు ఈ 2026 సంవత్సరంలో ఆర్టిఫిషియల్ అనేది ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. అంటే A1 ఇప్పుడు కొత్తగా వస్తున్నాయి కదా, అవన్నీ కూడా ఇంకా ఎక్కువ అయిపోతూ ఉంటాయి. తర్వాత ఇంకోటి సందీప్ గారు, సైబర్ నేరాలు విపరీతంగా పెరుగుతాయి. ఇంకో గమ్మత్తు ఏమిటంటే భారతదేశానికి ఇప్పుడు ఉన్నటువంటి అంటే మనం జనవరి మాసం నుండి ఉన్నటువంటి గ్రహస్థితిని అనుకూలంగా చూసినప్పుడు ఆ గ్రహస్థితి కారణంగా ఏమిటంటే సైబర్ నేరాలు ఎటువంటివంటే, ఉదాహరణకు అసలు భారతదేశంలో ఆర్థిక మాంద్యం వస్తుంది. ఆర్థిక మాంద్యం ఎట్లా వస్తుంది అంటే ఇన్వెస్ట్మెంట్ అంతా కూడా బంగారము వెండికి పెడతారు. అంటే నెట్ క్యాష్ కానీ డబ్బులు కానీ కనబడవు. ఓన్లీ డిజిటల్ మనీ, టోటల్లీ డిజిటల్ మనీగా పోతూ ఉంటుంది. అప్పుడు ఆర్థిక మాంద్యం ఏర్పడుతూ ఉంటుంది. అందుకే ప్రభుత్వం దానికి అనుకూలంగా ముందే చర్యలు తీసుకోవాలి. దానితో పాటు ఇంకొకటి ఏమిటంటే సైబర్ నేరాలు పెరగడానికి అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయి. అయితే ముఖ్యంగా మనం చూస్తున్నటువంటి ప్రేక్షకులకు ఒక సూచన చెప్పుదాం. ప్రతి వాళ్ళు 2 సెల్ ఫోన్లు కొనుక్కోమని చెప్పాలి. పబ్లిసిటీ కాదు ఇది. ఎందుకంటే ఒక సెల్ ఫోన్లో మనం అన్నీ కూడా మాట్లాడడానికి అనుగుణంగా, మెసేజ్లకు వాటికి అనుగుణంగా, ఇంకోటి సెల్ ఏదైతే ఉందో కేవలం బ్యాంకు లావాదేవీలకు మాత్రమే ఆ సెల్లును ఉపయోగించాలి. ఉపయోగిస్తే ఈ యొక్క సైబర్ నేరాలు అనేటివి దూరం కావడానికి అవకాశం ఉంటుంది. ఇది మనకు 2026లో ఇంకోటి ధర్మ సంబంధమైనటువంటి విషయాలు ముందుకు వెళ్తూ ఉంటాయి. ఏదైతే ఉందో మనం అయోధ్య రామాలయాన్ని ఏ విధంగానైతే నిర్మాణం చేసుకున్నామో ఇంకొక కాశ, మధురాన అవి కూడా ముందుకు వస్తూ ఉంటాయి 2026 సంవత్సరంలో. తర్వాత ఇంకో గమ్మత్తు ఏమిటంటే సూర్య ప్రభావం ఎక్కువ ఉంది కాబట్టి ఈసారి ఎండలు కూడా విపరీతంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి టోటల్గా 2026 సంవత్సరం ఇంకొకటండి, యువతకు ఎంప్లాయ్మెంట్ కూడా పెరుగుతుంది. కాబట్టి ఈ 2026 సంవత్సరం 2025 అంతా చెడ్డ సంవత్సరం కాదు. కానీ దాదాపు ఇంచుమించు ఈ మనం చెప్పుకున్నటువంటి లక్షణాలన్నీ కూడా మనకు అది కూడా ఎట్లా చెప్తున్నామంటే సంఖ్యాశాస్త్ర పరంగా మనం చెప్తూ ఉన్నాం ఈ యొక్క విషయాన్ని.
గురువుగారు ముఖ్యంగా అంటే ప్రముఖుల జాతకాలపై అంటే న్యూమరాజికల్గా ఎలా ప్రభావం కనిపిస్తుందంటారు? అయితే ఇప్పుడు ఇక్కడ ప్రముఖుల యొక్క జాతకాలని కూడా చెప్పుకోవద్దు ఇక్కడ మనము. అయితే అది ఇది కలిపి చూసినప్పుడు మనకు ముఖ్యంగా దేశ ప్రధాని మోడీ గారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ను చూసినప్పుడు 17/9/1950 సంవత్సరంలో ఆయనే అనురాధ నక్షత్రం వృశ్చిక రాశిలో జన్మించారు. అయితే ఈ యొక్క సంఖ్యాశాస్త్ర పరంగా తీసుకున్నప్పుడు వారికి మూలాంకము ప్రస్తుతం నడుస్తున్నటువంటి ఏదైతే లక్కీ నెంబర్స్ ఉన్నాయో దాని ప్రకారం చూసినప్పుడు ఒకటి వారి డేట్ ఆఫ్ బర్త్ 17 అన్నప్పుడు ఏమిటి 1 + 7 8 అనేది ఏమిటి శనికి సంబంధమైనటువంటి శనిగ్రహానికి సంబంధించినటువంటి నెంబర్. సో శనిగ్రహం ఏం చేస్తుంటాడు జనరల్గా ఆరోగ్యం పైన ఎఫెక్ట్ అనేది చూపిస్తూ ఉంటాడు. సో మోడీ గారికి కొంత అనారోగ్యం ఏర్పడే అవకాశాలు 2026 సంవత్సరం మనకు సంఖ్యాశాస్త్ర ప్రకారంగా కనబడుతూ ఉంది. అదేవిధంగా మరి వారి యొక్క పుట్టిన తేదీ అన్నీ కూడా జమ చేసినప్పుడు మనకు 32 సంఖ్య వస్తూ ఉంటుంది. ఈ 32 సంఖ్యను చూసినప్పుడు 3 + 2 5వ సంఖ్య వస్తూ ఉంటుంది బుధుడు. అంటే ఈ బుధుని వల్ల ఏమిటంటే మోడీ గారు ఈ సంవత్సరం విపరీతమైనటువంటి ప్రయాణాలు చేస్తారు, అనేకమైనటువంటి దేశాలకు వెళ్తారు, సత్సంబంధాలు నెలకొల్పడానికి కృషి చేస్తూ ఉంటారు. వారు 5వ నెంబరు అది లక్కీ నెంబర్, బుధుని యొక్క నెంబర్గా మనం సంఖ్యాశాస్త్రంలో చెప్తూ ఉన్నాం. తర్వాత మిగతా మొత్తం కూడా అయితే మనం ఎట్లా తీసుకోవాలి ఈ యొక్క సంఖ్యాశాస్త్రం అంటే డేట్ ఆఫ్ బర్త్, మంత్ ప్లస్ 2026ను దీనికి ప్లస్ చేయాలి. చేసినప్పుడు వీరి టోటల్ 27 వస్తూ ఉంటుంది. ఈ 27ను జమ చేస్తే మళ్ళా 9 అనేది ఏమిటి కుజ. అంటే ఏదైతే మనం గత చరిత్రలో 2025లో జరిగినటువంటి పాకిస్తాన్ అల్లర్లే కావచ్చు, ఇప్పుడు మొన్న రీసెంట్గా మనకు జరిగినటువంటి బంగ్లాదేశ్ అల్లర్లే కావచ్చు, అటువంటి కుజగ్రహం ఉంది కాబట్టి కొంత యుద్ధ ఆకాంక్షను కోరుకుంటూ ఉంటాడు. కాబట్టి మన ఇరుపొరుగున ఉన్నటువంటి దేశాలతోటి కొంత జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితి కూడా మన మోడీ గారికి ఉంటూ ఉంటుంది. కానీ వారు చక్కని పరిపాలనను ఈ 2026 సంవత్సరంలో మనకు అందిస్తారు. మోదీ గారి గురించి చక్కటి సందేశాన్ని అందించారు. అలాగే రాష్ట్రాల పరంగా చూసుకున్నట్టయితే తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఎలా ఉందంటారు గురుగారు? ముఖ్యంగా మనం తీసుకున్నప్పుడు మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారంగా వారిది చిత్తా నక్షత్రం తులారాశి. అయితే ఉగాది పంచాంగ శ్రవణంలో మనం ఇంకా చాలా విపులంగా తెలుసుకుందాం ఆయన గురించి. కానీ ఇప్పుడు చూసినప్పుడు తులారాశి 2026 సంవత్సరంలో చాలా వైభవంగా ఉంది. ఈ తులారాశి జాతకులకు ఏమిటంటే ఇప్పుడు గురువు 9, 10, 11 స్థానాలలో వైభవంగా ఉంటాడు. తర్వాత శని కూడా అనుకూలంగా ఉన్నాడు, 6వ స్థానంలో శని ఉన్నాడు. కాబట్టి దాదాపు 100కు 80% వర్క్స్ పొలిటికల్గా రేవంత్ రెడ్డి గారు నిర్వహించగలుగుతారు. కాబట్టి 2026 సంవత్సరం అనేది రేవంత్ రెడ్డి గారికి గోల్డెన్ ఇయర్గా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా మన చంద్రబాబు నాయుడు గారు వారిది మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారంగా పూర్వాషాఢ నక్షత్రం ధనుస్సు రాశి వారిది. ధనుస్సు రాశి యొక్క జాతకం 2026 సంవత్సరంలో చూసినప్పుడు వీరికి కూడా 7, 8, 9 స్థానాలలో బృహస్పతి సంచారం చాలా వైభవంగా ఉంటూ ఉంటుంది. తర్వాత వీరికి ఉన్నటువంటి జాతక ప్రకారంగా అర్ధాష్టమ శని మాత్రం వీరికి ఉన్నారు. అంటే అర్ధాష్టమ శని ఉన్నప్పుడు 4th ప్లేస్లో కొంత అనారోగ్య సమస్యలు అనేటివి ఏర్పడే అవకాశం ఉంది. తర్వాత వీరికి రాహు కేతువు 3, తర్వాత 9, 8 స్థానాలలో ఉన్నది కాబట్టి కొంత దృష్టి దోషం అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. అయితే పరిపాలనా విభాగంలో ఏమాత్రం కూడా తగ్గకుండా కొత్త కొత్త పథకాలతో ఆ యొక్క పరిపాలనను ఆయన అందిస్తాడు. 2026 సంవత్సరంలో ఇరు రాష్ట్రాల యొక్క ముఖ్యమంత్రులు చాలా వైభవంగా పరిపాలనను మనకు అందించే విధంగా ఉంది. గురుగారు ముఖ్యంగా సంఖ్యాపరంగా ఎలా తీసుకోవాలంటారు? అంటే 1 నుంచి 9 వరకు ఉన్న వారికి ఎలా ఉండే అవకాశం ఉందంటారు?
చాలా చక్కని ప్రశ్న. ఎందుకంటే మనం 2026 ఈ యొక్క ఫలితాలను చూస్తున్నాం కాబట్టి ఏ విధంగా ఉండబోతుందనేది ముఖ్యంగా మనకు 3 రకాలుగా మనం తీసుకోవాలి. ఒకటి, పుట్టిన తేదీని ఒకదాన్ని కౌంట్ చేయాలి. తర్వాత రెండవది నెల, మనం ఏ నెలలో అయితే పుట్టామో అది. తర్వాత 2026ను దానికి ప్లేస్ చేయాలి. ఉదాహరణకి ఇప్పుడు ఇక్కడ మనము భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది 15 ఆగస్టు 1947. దీన్ని చేసినప్పుడు 6 సంఖ్య వస్తూ ఉంటుంది. అంటే ఎట్లా వస్తూ ఉంటుంది? 15 అంటే 1 + 5 6. తర్వాత మళ్ళా ఇక్కడ కూడా తీసుకున్నప్పుడు మొత్తం టోటల్గా 6 సంఖ్య వస్తుంది ఇక్కడ. అదేవిధంగా మనకు 1వ నెంబరు ఎవరికైతే వస్తూ ఉంటుందో టోటల్ సంఖ్యను తీసుకున్నప్పుడు ఈ 1వ నెంబర్ వచ్చినప్పుడు మూలాంకము భాగ్యాంకం అని చెప్పేసి ఈ నెంబర్ని తీసుకున్నప్పుడు 1వ నెంబర్ ఏదైతే ఉందో మనకు సూర్యుని యొక్క నెంబర్గా చెప్తూ ఉంటారు. ఈ సూర్యుని యొక్క నెంబర్ ఉన్నటువంటి 1వ నెంబర్ ఉన్నటువంటి వీరికి చాలా, అంటే ఈ సంవత్సరం పేదవాడు ధనికుడు అవ్వడానికి అవకాశం ఉంది, లక్కీ నెంబరు 1 ఉన్నటువంటి వారికి. తర్వాత లీడర్షిప్ అనేది పెరిగిపోతూ ఉంటుంది. అయితే వీళ్ళలో కొంత ఈగో ప్రాబ్లం అనేది ఉంటుంది. కాబట్టి ఈగో ప్రాబ్లం అనేది తగ్గించుకోవాలి 1వ సంఖ్య వాళ్ళు. తర్వాత ముఖ్యంగా వీళ్ళు ఆరోగ్యపరంగా చూసినప్పుడు వీళ్ళ తల్లిదండ్రులకు కొంత అనారోగ్య సమస్య అనేది ఏర్పడుతూ ఉంది. తర్వాత ముఖ్యంగా వీరికి మరి ఉదయం లేవడం, సూర్యోదయానికంటే ముందు లేస్తూ సూర్య నమస్కారాలు చేస్తే లక్కీ నెంబర్ 1 ఏదైతే ఉందో వాళ్లకు ఈ 2026 న్యూమరికల్గా చాలా బాగా ఉంటుంది. ఇది 1వ నెంబర్. తర్వాత 2వ నెంబర్ తీసుకున్నప్పుడు అంటే మనకు ఇంతకుముందు చెప్పినట్టు మూలాంకము భాగ్యాంకము తర్వాత ప్రజెంట్ ఉన్నటువంటి ఇయర్ను జమ చేసినప్పుడు వచ్చేది 3 రకాలుగా ఉంటుంది. అయితే ఇప్పుడు ఉదాహరణకు 2వ నెంబర్ వచ్చిందనుకోండి, 2వ నెంబర్కు చంద్రుడు అధిపతి. అంటే వీడు ఈ సంవత్సరం చాలా మానసిక ప్రశాంతతతో ఉంటారు. తర్వాత ముఖ్యంగా వీరికి సపోర్ట్ ఇయర్గా చెప్పుకోవచ్చు. 2026 అనేది సపోర్ట్ ఇయర్గా చెప్పుకోవచ్చు. తర్వాత అందరిని నమ్మి వీళ్ళు అప్పులు ఇవ్వడం అనేది ఈ సంవత్సరం 2వ నెంబర్ లక్కీ నెంబర్ వచ్చినటువంటి వాళ్ళు తగ్గించుకోవాలి. తర్వాత వీరికి 6th సెన్స్ కూడా ఎక్కువగా ఉంటుంది. రాబోతున్నటువంటి భవిష్యత్తును ముందే గుర్తించగలుగుతారు. తర్వాత వీరికి ఒక సూచన ఏమిటంటే వీరు దేవాలయాలలో పాలను దానం చేయాలి వీరు, చంద్రుని యొక్క అంశగా. తర్వాత బ్రహ్మ ముహూర్తంలో లేవడం. తర్వాత వీరికి ఒక సూచన ఏమిటంటే తల్లి సేవ చేయడం అనేది 2వ నెంబర్ లక్కీ నెంబర్ ఉన్నటువంటి వారికి మనం సూచనగా చెప్పవచ్చు. అదేవిధంగా న్యూమరికల్గా 2026వ సంవత్సరంలో 3వ నెంబర్ వచ్చినటువంటి లక్కీ నెంబర్ 3వ నెంబర్ ఎవరికైతే వస్తూ ఉందో వారికి ఇది బృహస్పతి నెంబర్గా చెప్తారు, అంటే గురుగ్రహం నెంబర్గా చెప్తూ ఉంటారు. ఇది వారికి చాలా సపోర్ట్ ఇయర్. ధార్మిక విషయాలపైన, ధర్మ సంబంధమైనటువంటి విషయాలపైన వీరికి శ్రద్ధ పెరుగుతూ ఉంటుంది. తర్వాత ముఖ్యంగా వీరు కొంత అనవసరమైనటువంటి విషయాలకు వెళ్లకుండా జాగ్రత్త వహించాలి. తర్వాత వీరు ముఖ్యంగా నుదుటిన గంధంతో కూడుకున్నటువంటి బొట్టు పెట్టుకోవడం వీరికి శ్రేయస్కరంగా చెప్పవచ్చు. తర్వాత వీలైనంత వరకు వీరు బంగారు వస్తువులను అంటే రింగ్స్ కానీ చైన్స్ కానీ ధరించడం వీరికి బృహస్పతికి ఇష్టం కాబట్టి బంగారం అనేది వీరికి కూడా చాలా బాగా ఉంటుంది. తర్వాత హెల్త్ పైన వీరు శ్రద్ధ తీసుకోవాలి. 3వ నెంబర్ వాళ్ళు లివర్ ఇన్ఫెక్షన్స్ పెరిగే అవకాశం కూడా వీళ్ళకి కనబడుతూ ఉంది. తర్వాత ముఖ్యంగా ఈ 2026వ సంవత్సరంలో తీర్థయాత్రలు బాగా చేస్తారు వీళ్ళు. తర్వాత మనకు 4th నెంబర్ ఎవరికైతే వస్తూ ఉంటుందో 4వ నెంబర్ వచ్చినటువంటి వారికి ఇది రాహుగ్రహం యొక్క నెంబర్గా చెప్తూ ఉంటారు. అయితే ఇది షాడో గ్రహం అంటారు రాహుగ్రహాన్ని. అంటే మనకు తెలియకుండానే కొంత ఆపదలు వస్తాయి. ముక్కుసూటి మనస్తత్వం అనేది ఎక్కువగా ఉంటుంది వీళ్లకు, కాబట్టి దానివల్ల కొంత ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి. తర్వాత సోషల్ మీడియాలో వీరు ఉన్నప్పుడు, సోషల్ మీడియాలో వర్క్ చేస్తున్నప్పుడు
చాలా జాగ్రత్తగా మాట్లాడాల్సినటువంటి పరిస్థితి వీరికి కనబడుతూ ఉంది. తర్వాత ముఖ్యంగా వీరు వాళ్ళ యొక్క గృహాలలో పగిలినటువంటి మిర్రర్స్ను పెట్టుకోవద్దు, దానివల్ల కూడా కొంత నష్టం జరుగుతూ ఉంటుంది. తర్వాత ముఖ్యంగా సరస్వతి కాలభైరవ ఆరాధన ఈ సంవత్సరం వీళ్ళు చేయాలి, చేస్తే వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది. తర్వాత పరిశుభ్రతను పాటించడం అనేది, అంటే పరిశుభ్రత అంటే శరీర పరిశుభ్రత కాదు, గృహ పరిశుభ్రతను కూడా వీరు పాటిస్తే వీరికి 4th నెంబర్ ఎవరికైతే లక్కీ నెంబర్గా వస్తూ ఉందో వాళ్ళకు అనుకూలంగా ఉంటుంది. తర్వాత నెక్స్ట్ వన్ 5వ నెంబర్. ఈ 5th లక్కీ నెంబర్ వచ్చినప్పుడు బుధుడు 5కు, ఈ బుధుడు చాలా ముఖ్యమైనటువంటి సూచన 5వ నెంబర్ వారికి. అన్నీ అనుకూలంగా ఉన్నాయి, కానీ మీ కుటుంబ విషయాలు ఇతరులతో చర్చించకండి, దానివల్ల కొంత నష్టపోతూ ఉంటారు. ట్రావెలింగ్స్ అనేవి ఎక్కువ చేస్తూ ఉంటారు వీళ్ళు. తొందరపాటు నిర్ణయాలు మాత్రం పనికిరావు వీళ్లకు ఈ సంవత్సరం. తర్వాత ముఖ్యంగా స్నేహితులు అందరికీ ఉంటారు, కానీ మంచి స్నేహం అనేది దొరకడం చాలా కష్టం, కాబట్టి మంచి స్నేహితులతో కలిసి ఉండడం చాలా అవసరం. తర్వాత వీరు చిన్నపిల్లలకు బొమ్మలు కొనిచ్చడం, అంటే టాయ్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళు ఇప్పించడం అనేది శ్రేయస్కరం ఈ సంవత్సరం. గణేశుని యొక్క పూజ దూర్వాలతో కూడుకున్నటువంటి గణేష్ పూజ చేయడం వీళ్ళకు శ్రేయస్కరం. తర్వాత 6వ నెంబర్ లక్కీ నెంబర్గా వచ్చినటువంటి వారికి 6వ నెంబర్ అంటే శుక్రగ్రహం. ఈ శుక్రగ్రహం వచ్చినప్పుడు వీళ్ళు న్యూట్రల్గా ఉంటారు. తర్వాత ప్రతి విషయానికి నేనంటూ ముందుకు వెళ్ళి ఓవర్ హెల్ప్ చేస్తారు, దానివల్ల నష్టపోతారు. తర్వాత వీరికి 6వ నెంబర్ వచ్చినటువంటి వారికి స్త్రీల సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి కొంతవరకు వీళ్ళ జీవితంలో. తర్వాత ముఖ్యంగా కొంత సోమరితనం అనేది కూడా, లేజీ అంటే ఇప్పుడు చేసే పని తర్వాత చేద్దాం అనే ఆలోచనలు వస్తూ ఉంటాయి. తర్వాత వీరు ముఖ్యంగా పరిమళాలు వస్తువులు కొనడం, వాటిని సెంటెడ్ ఐటమ్స్ కొనుక్కోవడం, ఉపయోగించడం జరుగుతూ ఉంటుంది. అయితే 6వ నెంబర్ వచ్చినటువంటి వారికి దాంపత్య సుఖజీవనం అనేది కూడా వీరికి బాగా ఉంటుంది. తర్వాత ఒకవేళ 6వ నెంబర్తో కూడుకున్నటువంటి యువతీ యువకులు ఎవరైతే ఉంటారో వారికి ప్రేమ వివాహాలు జరుగుతాయి. తర్వాత వీళ్ళకు రెమెడీగా ఏంటంటే వీరు గోసేవా కార్యక్రమాలలో పాల్గొంటే వీరికి 6th నెంబర్ లక్కీ నెంబర్ వాళ్ళకు అనుకూలంగా ఉంటుంది. తర్వాత 7th నెంబర్ను తీసుకున్నప్పుడు ఈ కేతువు యొక్క నెంబర్. ఈ 7th నెంబర్ తీసుకున్నప్పుడు ఈ సంవత్సరం 2026లో వీరు మెడిసిన్ ఎక్కువగా యూజ్ చేయవలసి వస్తుంది, ఆధ్యాత్మిక రంగం వైపు వెళ్తారు. తర్వాత ముఖ్యంగా దేవాలయాల యొక్క సందర్శన చేసుకుంటారు. తర్వాత వృద్ధులకు సేవ చేయడం వీళ్లకు మంచి విషయంగా చెప్పవచ్చు. అహంకారంతో పనిచేస్తూ ఉంటారు, కానీ ఆ విషయంగా ఫెయిల్ అయిపోతూ ఉంటారు. తర్వాత కేతు పూజ అనేది చేసుకోవాలి. ప్రతి విషయాన్ని బాగా ఆలోచించి ముందడుగు వేస్తే 7 నెంబర్ ఎవరికైతే ఉందో వాళ్ళకు అనుకూలంగా ఉంటుంది. తర్వాత 8 నెంబర్ ఏదైతే ఉందో 2026లో 8th నెంబర్ ఏదైతే ఉందో ఇది శని యొక్క నెంబర్ గ్రహాలలో. మరి ఇది పరీక్షల సంవత్సరం వారికి, అంటే చాలా మూమెంట్స్ చాలా కఠినంగా వస్తూ ఉంటాయి, సమయాన్ని పాటించాలి. మీరు ఇతరులను బాధ పెట్టొద్దు, వారు మిమ్మల్ని బాధ పెట్టకుండా చూసుకోవాలి. తర్వాత ఇంట్లో విరిగినటువంటివి పగిలిపోయినటువంటి వస్తువులు వీళ్ళు ఉంచుకోవద్దు. తర్వాత పేదలకు సేవ చేయాలి వీరు. మరి శనివారాలు ఏదైతే ఉందో రావి చెట్టుకు పూజ చేయడం అనేది వీరికి శ్రేయస్కరంగా చెప్పవచ్చు. తర్వాత ముఖ్యంగా వీరు కొన్ని చెడు వ్యవహారాలకు కూడా వెళ్తూ ఉంటారు, అనవసరమైనటువంటి సమస్యల్లో చిక్కుకొని కొంత బాధపడుతూ ఉంటారు. కాబట్టి 8 నెంబరు ఉన్నటువంటి వారు 2026లో కొంత జాగ్రత్తగా ఉండాలి. చివరిగా మనకు 9. ఈ 9 నెంబర్ అనేది కుజగ్రహం, మంగళగ్రహం అంటారు. ఇది సమస్యలు ఎక్కువగా తెచ్చిపెట్టే నెంబర్గా. అయితే 9 అంటే లక్కీ నెంబర్ అనుకుంటారు, కానీ మనకు గ్రహస్థితి ప్రకారంగా 9వ నెంబర్ అనేది కొంత సమస్యల నెంబరు. వివాహాలు, తర్వాత కోర్టు కేసులలో వీరికి సక్సెస్ అనేది లభించదు. తర్వాత ముఖ్యంగా వీరు రామ పూజను చేయాలి, శ్రీరామచంద్రుని యొక్క పూజ చేయాలి.
ఎర్రటి రంగును దుస్తులు కానీ కర్చీఫ్ కానివ్వండి ఇది ధరించడం మంచిది వీళ్ళు. తర్వాత వీరికి అగ్ని సంబంధమైనటువంటి ప్రమాదాలు ఏర్పడకుండా చూసుకోవాలి. అయితే ముఖ్యంగా సుందరాకాండ పారాయణం వీరు చేసుకోవడం మంచిది. బ్లడ్కు సంబంధించినటువంటి అంటే బ్లడ్ ప్రెషరే కావచ్చు లేదా ఇంకా షుగరే కావచ్చు, ఇవి ఎక్కువగా అటాక్ అయ్యే ప్రమాదం ఈ సంవత్సరం ఈ నెంబర్ వాళ్ళకు ఉంది. కాబట్టి మంగళుడికి సంబంధించినటువంటి స్తోత్రాలు వీళ్ళు చేసుకోవడం ముఖ్యం. అయితే మీకు ఇక్కడ ఒకటేనండి, అసలు ఈ అదృష్ట సంఖ్యను ఎట్లా చూసుకోవాలి ఇది మనం శ్రోతలకు చెప్పాలి. అయితే ఈ అదృష్ట సంఖ్యను ఏమంటారంటే మూలాంకము అని చెప్పేసి అంటూ ఉంటారు. మొట్టమొదలు మీరు పుట్టిన తేదీని కౌంట్ చేసుకోండి. ఉదాహరణకు మనకు ఇండియాది చెప్పాను, ఇండియాది ఏమిటి 15 చెప్పాను, ఆగస్టు మనకు స్వాతంత్రం వచ్చింది. ఆ స్వాతంత్రం వచ్చిన దాన్ని జమ చేస్తే మనకు 6 వచ్చింది. ఈ 6 సంఖ్య ఏమిటి? శుక్రగ్రహం. తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి? మీరు పుట్టినటువంటి సంవత్సరం మొత్తాన్ని టోటల్ చేయాలి. అంటే 15 + 8 + 1947 అది టోటల్ చేసినప్పుడు అంటే ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ మొత్తం టోటల్ చేస్తే మిడిల్ లక్కీ నెంబర్ వస్తుంది. దాన్ని టోటల్ చేసినప్పుడు మనకు ఇండియాకు 8 వచ్చింది. తర్వాత ఈ డేట్ ఆఫ్ బర్త్ ప్లస్ మంత్ ప్లస్ 2026ని యాడ్ చేయాలి. చేసినప్పుడు మనకు ప్రజెంట్ ఇయర్లో ఉన్నటువంటి న్యూమరికల్ నెంబర్ అనేది వస్తూ ఉంటుంది. ఇది సంఖ్యాశాస్త్రంగా జ్యోతిష్ శాస్త్రం కంటే ముందు సంఖ్యాశాస్త్రంగా ఇది చెప్పడము మనకు చాలా వరకు ఇది కొంతవరకు సక్సెస్ అవుతున్నది. కాబట్టి మన ప్రేక్షకులు ఎవరైతే ఉన్నారో మరి 2026 సంవత్సరం గుడ్ ఇయర్గా వాళ్ళందరికీ కావాలని మనం కోరుకుందాం. గురుగారు ముఖ్యంగా 2026లో ఏ గ్రహాల ప్రభావం ఎక్కువ ఉండే అవకాశం ఉందంటారు? ముఖ్యంగా 2026లో కుంభరాశిలో రాహుగ్రహం యొక్క ప్రభావం, శనిగ్రహం యొక్క ప్రభావం, తర్వాత అన్నిటికంటే ముఖ్యం ఏమిటంటే గురుగ్రహము ప్రతి సంవత్సరం కూడా ఒకే రాశిలో ఉంటాడు. కానీ ఈ సంవత్సరం మిథునము, కర్కాటకము, సింహము 3 రాశులలో మాసాలకు మారుతూ ఉంటాడు. కాబట్టి గురువు యొక్క అతి సంచార యోగం అనేది జరుగుతూ ఉంటుంది, ప్రయాణం అనేది. దాని ద్వారా కొంత ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి. తర్వాత రాహు కేతువులు అనేది ఎప్పుడు కూడా మారుతూ ఉంటారు. కాబట్టి ముఖ్యంగా మనకు శని, గురువు, తర్వాత ఏదైతే కుంభరాశిలో శనితో కలిసి రాహు ఉండడం ఇది కొంతవరకు ప్రమాదకరంగా చెప్పుకోవచ్చు. ధన్యవాదాలు గురుగారు. మొత్తం మీద చక్కని సందేశాన్ని మాతో పాటు అలాగే జీ తెలుగు ప్రేక్షకులకు అందించినందుకు ధన్యవాదాలు. చూస్తూనే ఉండండి జీ తెలుగు న్యూస్, నిజం నిక్కచ్చిగా.